గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ యశ్వని. సెకండ్ ఇయర్ బయాలజీ చదువుతున్నాను. ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే సస్టైనబిలిటీ అంటే నీరు, గాలి, నేల మరియు మానసిక ఆరోగ్య ప్రభావం. సుస్థిర అభివృద్ధి అంటే మనం ఈరోజు చేసే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అర్థం. సుస్థిర అభివృద్ధిపై ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి: పర్యావరణం, సామాజిక, ఆర్థిక. సుస్థిర అభివృద్ధి గురించి చెప్పాలంటే ప్రకృతి అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రకృతిని మనం కాపాడుకోవాలి. చెట్లను నరికివేయకూడదు, చెట్లను పెంచాలి. చెట్ల నుండి పీల్చే గాలి మనకు చాలా ఆరోగ్యకరమైనది. వాయువుల వలన పీల్చే గాలి మనకు ఎంతో హాని చేస్తాయి. గాలి నీటి కాలుష్యం అంటే ఏంటి? ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలవనరులు మరియు ఆయన వనరులు, నదులు, సముద్రాలు వ్యర్థాలతో కలిసిన ప్రభావాన్ని మనం నీటి కాలుష్యం అని అంటాము. భూమి ఉపరితలంపై 70% నీరు ఆవరించి ఉంటుంది. నేల కాలుష్యం అంటే ఏంటి? నేల కాలుష్యం అంటే ఏంటంటే విషపూరిత పదార్థాల